హలో అందరికి, నేనైతే ఒక ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాను. ఎక్కడికి అనుకుంటున్నారా? ఓకే, దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను. యాక్చువల్లీ ఏస్ట్రావ్ నగర్ లో నేను ఒక వస్తువు కొనడానికి అయితే వెళ్తున్నాను అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం కొంటున్నాను అనేది మీకు చూపిస్తాను. వచ్చేసాను. నేను చూడగానే మీకైతే అర్థమై ఉంటది. ఎస్, నేను ఫర్నిచర్ షాప్ కి వచ్చాను అనమాట. యాక్చువల్లీ మేము హౌస్ తీసుకొని 2 years అయిపోయింది. ఇప్పుడు వరకు నేను డైనింగ్ టేబుల్ అనేది పర్చేస్ చేయలేదు. బికాస్ ఆఫ్ మా హాల్ చాలా చిన్నగా ఉంటుంది. సోఫా వేయగానే చాలా కంజెస్టెడ్ గా అనిపించేది అనమాట. సో ఇంతవరకు నేనైతే తీసుకోలేదు. బట్ ఇప్పుడు నాకు అది ఇంపార్టెంట్ అనిపించి ఎవరైనా వచ్చినప్పుడు తినేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి తీసుకోవాలని డిసైడ్ అయిపోయాను. అబ్బబ్బా, ఇక్కడికైతే వచ్చిన తర్వాత చాలా ఫర్నిచర్స్ ఉన్నాయి. నాకైతే తెగ నచ్చేసాయి. ఇక్కడ బెడ్ కాట్ ఉన్నా, సోఫా సెట్స్ ఉన్నా, అండ్ డైనింగ్ టేబుల్ చాలా 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 కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. కానీ మా హాల్ అయితే చాలా చిన్నది కాబట్టి అక్కడ ఉండే స్పేస్ కి తగ్గట్టు కొనాలని డిసైడ్ అయ్యాను. ఇక్కడైతే ఒకటి చూస్ చేసుకున్నాను, నచ్చింది. హౌస్ తీసుకున్న తర్వాత మా ఇంట్లో ఫర్నిచర్స్ కబోర్డ్స్ అనేవి ఎక్కువ చేంజ్ చేసామన్నమాట. సో వేరే వస్తువులు ఏదైనా పెట్టాలంటే చాలా కంజెస్టెడ్ ఫీల్ వచ్చింది. బట్ ఇప్పుడైతే ఇక్కడ వచ్చిన తర్వాత నా నిర్ణయం అయితే చేంజ్ చేసేసుకున్నాను. సోఫా అవ్వచ్చు, డైనింగ్ టేబుల్ అవ్వచ్చు, కాట్ అవ్వచ్చు, అన్ని కొత్తది కావాలనిపిస్తుంది. చూద్దాం, 1 by 1 కొనుక్కుంటూ వెళ్దాం. ఇక్కడ చూసారా, బాల్కనీకి సంబంధించింది కూడా ఉంది. మా బాల్కనీలో కూడా ఇంతవరకు ఏం డెకరేట్ చేయలేదు. సో ఇది కూడా తీసుకుందామని ప్లాన్ చేశాను, కానీ బడ్జెట్ కూడా ఉండాలి కదా. సో ప్రస్తుతానికి 1 by 1 కొందాం అనుకున్నాను కాబట్టి డైనింగ్ టేబుల్ తో ఆపేస్తున్నాను అనమాట. రకరకాల డెకరేట్ ఐటమ్స్ చూసారు కదా, ఎంత బాగున్నాయో. అరే, నా డైనింగ్ టేబుల్ అయితే రానే వచ్చింది. సరే, ఫిట్టింగ్ కూడా మరి ఆగుతానా? ఫిట్టింగ్ కి కూడా తొందరగా పెంచేసుకున్నాను. ఫిట్టింగ్ కూడా అయిపోతుంది. సరే, ఏది తీసుకున్నాననే యాంగ్జైటీ మీతో పాటు నాకే ఎక్కువ ఉంది. సో ఫస్ట్ చూసేద్దాం. ఇది డైనింగ్ టేబుల్ అన్నమాట. చైర్స్ ఫిట్టింగ్ అవుతున్నాయి. సో ఇది మా రూమ్ లో కరెక్ట్ గా ఫిట్ అవుతుందని అనిపించింది ఉండే ప్లేస్ కి. సో ఇది తీసుకున్నాను అనమాట. నచ్చిందా? ఎలా ఉంది నా కలెక్షన్? అక్కడైతే నాకు చాలా కలెక్షన్స్ నచ్చాయి, కానీ మా రూమ్ లో అయితే ఇది పర్ఫెక్ట్ అనిపించింది. సో నేను ఇదైతే సెలెక్ట్ చేశాను. మరి నా సెలెక్షన్ అయితే మీకు నచ్చిందా? సో ఇప్పటి నుంచి దీని మీద తింటాను అనమాట. సో అదే చెప్తున్నాను. ఇక్కడ మా ఇంట్లో వాళ్ళకి కూడా కూర్చోబెట్టి చూపిస్తున్నాను ఎలా ఉంది, ఏంటి, పర్ఫెక్ట్ గా ఉందా లేదా, లేకపోతే నేను చేంజ్ చేయాలా అని. కానీ మా ఇంట్లో ఉండే ప్లేస్ కి నిజంగా ఇదే పర్ఫెక్ట్ అని నాకు అనిపించే, ఎవరు డెసిషన్ తీసుకోకుండా నేనే తెచ్చేసాను అనమాట. సో వాళ్ళకు కూడా చూపిస్తున్నాను. వాళ్ళకు కూడా ఇష్టం అనిపించాలి కదా, లేదంటే చేంజ్ చేద్దాం అనుకున్నా. బట్ వాళ్ళు కూడా బాగుంది, నచ్చింది అన్నారు. మీకు ఎలా అనిపించింది? అయినా మీకు మా హౌస్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మీకు చెప్పడం కష్టమే. బట్ ఎప్పుడైనా హోమ్ టూర్ చేసినప్పుడు మళ్ళీ అడుగుతాయి క్వశ్చన్. ఎస్, ఫైనల్లీ అయితే డైనింగ్ టేబుల్ వచ్చేసిందని చూపించాను కదా. సో ఎలా అరేంజ్ చేశారనేది ఒకసారి చూడండి. ఎందుకంటే నాకు ఉండే ప్లేస్ ఇది ఒకటే అనమాట. ఇది దేవుడి రూమ్. సో నేను ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. అటు సైడ్ వచ్చేసి సోఫాస్ ఉన్నాయి. సో కాబట్టి నేను ఇక్కడ ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఈ రోజు ఫస్ట్ గా డైనింగ్ టేబుల్ మీద నేను తినబోతున్నాను అనమాట. సో ఫస్ట్ డే నేను ఫ్రూట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఎలా అనిపిస్తుంది మీకు అంటే, ఇంకా నేను దీని మీద వస్తువులు ఏమి ఇంకా తీసుకోలేదు. సో ఇప్పుడే కదా కొన్నాను. సో 1 by 1 నేను అరేంజ్ చేస్తాను. హోమ్ టూర్ చేసేటప్పుడు నేను మొత్తం చూపిస్తాను. సో చెప్పాను కదా, అంటే నాకు ప్లేస్ ఎక్కువ లేదని. అంటే ఇది ఎల్ షేప్ హాల్ అనమాట. సో ఈ ప్లేస్లో నాకు ఇంతే కావాలనుకున్నా, అందుకని 4 seater అయితే తీసుకున్నాను. 6 seater కూడా ఉండేది, బట్ నాకు ఇప్పటి వరకు వచ్చేస్తుంది. మళ్ళీ కొంచెం స్పేసెస్ తక్కువ అనిపిస్తుందని ఇదైతే నేను తీసుకున్నా. దీని మీద ఇంకా అరేంజ్ చేస్తాను. 1 by 1 ఒకటొకటి తీసుకుంటాను. సో ఇదన్నమాట. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. సో ఈ రకంగా అయితే అరేంజ్ చేశాను. వైట్ కలర్లో, అంటే మార్బుల్స్ అంటారు కదా, వాటిలో అలా చాలా డిఫరెంట్గా ఉండేది. కానీ నేను వుడ్ది మాత్రమే తీసుకున్నా. బికాజ్ ఇది కొంచెం మెయింటెనెన్స్ తక్కువ కాబట్టి. అండ్ దట్ టూ స్మాల్ సైజ్లో ఇది ఒకటే అక్కడ కనిపించింది. సో నాకైతే ఇది నచ్చింది కాబట్టి నేను తీసుకున్నాను. సో నా సెలెక్షన్ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. యాక్చువల్లీ మేము హౌస్ తీసుకొని 2-3 years అవుతున్నా కూడా మేము డైనింగ్ టేబుల్ అనేది పర్చేస్ చేయలేదు. బికాజ్ చాలే, మేమే కదా, అంటే నేను కూడా కొంచెం వర్కింగ్లో ఉండే, షూట్స్కి వెళ్ళేదాన్ని కదా. సో
అంతగా ఇంట్లో ఉండేవాళ్ళం కాదు, మాకు అంత ఏం అనిపించేది కాదు. కానీ ప్రజెంట్ ఏంటంటే మా చుట్టాలు, మా అన్నయ్య వాళ్ళు, వదిన వాళ్ళు, దట్టు మా పేరెంట్స్ ఎవరైనా వచ్చినప్పుడు సోఫాలో కూర్చొని వాళ్ళకి పెడుతుంటే అంత నచ్చట్లేదు అనమాట. సో అందుకనేసి నేను తీసుకున్నాను. డైనింగ్ టేబుల్ రాకముందే డైనింగ్ మ్యాట్స్ అండ్ ఈ చైర్స్ ఉన్నాయి కదా కవర్, ఇది ముందే కొని పెట్టానమాట. నార్మల్గా అయితే ఇవి ఒకసారి చూడండి. నార్మల్గా అయితే ఇలా ఉందన్నమాట. సో నేను దానికి కవర్ తీసుకున్నాను. ఇలా వేస్తే కొంచెం మంచిగా అనిపిస్తుందని తీసుకున్నాను అనమాట. నేను చేసే ఈ వీడియోస్కి కానీ ఏమైనా మీకు నచ్చకపోయినా నాకు ఏదైనా ఉన్నా కమెంట్లో చెప్పండి, కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి 1000 సబ్స్క్రైబ్ అయిన తర్వాత నేను హోమ్ టూర్ చేయాలని డిసైడ్ అయ్యాను. సో ఆ 1000 ఎప్పుడైతే అయిపోతుందో ఆ తర్వాత నేను హోమ్ టూర్ చేస్తాను. అందుకోసం కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇదన్నమాట ఈ డైనింగ్ లుక్ అయితే ఈ రకంగా ఉంది. సో మాకు తగ్గట్టు మా బడ్జెట్లో అయితే మేము ఇది కొన్నాం. గొప్పగా అని చెప్పలేను. సో ఏది కొన్నా కష్టపడిన సొమ్ము కాబట్టి చాలా ఇష్టంగా కొన్నాను. ఎస్, యాక్చువల్లీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నా అన్బాక్సింగ్ వీడియోలో లక్ష్మీ ధిరావత్ గారు అక్క పార్ట్ 2 చేయండి అని పెట్టారు. నేను కూడా చెప్పానన్నమాట పార్ట్ 2 కావాలంటే కమెంట్ చేయండి అని. సో లక్ష్మీ ధిరావత్ గారు దానికి రెస్పాండ్ అయ్యి నాకు పార్ట్ 2 చేయండి అక్క అని అయితే పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీ ధిరావత్ గారు. యాక్చువల్లీ ఏంటంటే ఒక్కొక్కటి చూపించాలంటే హోమ్ టూర్ చేయాలి కదా. సో హోమ్ టూర్ ఎందుకు అంటున్నానంటే 1000 సబ్స్క్రైబర్స్ అవుతే నేను హోమ్ టూర్ చేయాలనుకుంటున్నాను. ఒక ఐటెం అయితే చూపిస్తాను, మీరు అడిగారు కాబట్టి, మీరు నా సబ్స్క్రైబర్ కాబట్టి చేయాలనుకుంటున్నాను. ఏంటంటే నేను ఇక్కడ ఇది ఒకసారి చూడండి. నేను మీషోలో ఇది కొన్నాను కదా. సో దిస్ వన్. సో ఇది ఈ రకంగా నేను అరేంజ్ చేశానమాట. టీవీ పక్కకు కావాలి అని తీసుకున్నానని చెప్పాను కదా. సో ఇట్లా ఫ్లవర్స్ పెట్టి ఇలా డెకరేట్ చేసుకున్నాను. అండ్ ఇంకో ఐటమ్ వచ్చేసి వాల్కి డెకరేట్ చేశాను. ఇవన్నీ మీకు హోమ్ టూర్లో చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీ ధిరావత్ గారు వన్స్ అగైన్. అండ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ చూడండి, ఎటువంటి వీడియోస్ కావాలో కొంచెం కమెంట్ చేయండి. దానివల్ల నాకు బూస్టింగ్ అనిపిస్తుంది, ఇలాంటివి పెట్టాలి అనేది నాకు ఐడియా కూడా వస్తుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాకుండా కమెంట్ పెట్టండి.